Sir, good afternoon, Siddipet Jain, sir. జనగాం Sir, good afternoon. ములుగు Sir, Malur Jain. నారాయణపేట్ Jain, sir. నారాయణపేట్ Narayanpet going Jain, sir. థ్యాంక్ యూ Mulugu Jain, sir. కొమరం భీం పెద్దపల్లి భద్రాద్రి కొమరం భీం పెద్దపల్లి భద్రాద్రి Kamram Mim Respond, sir. ఓకే మల్లేష్ ఓకే Bhadradri attended, sir. భద్రాద్రి వచ్చిందా పెద్దపల్లి person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేసి ఓకే వనపర్తి సారీ వరంగల్ కామారెడ్డి అండ్ మెదక్ యాదాద్రి యాదాద్రి ఏమైంది పిల్లలకి నేను ఆయన పక్కనే ఉన్నాడు కానీ మెసేజ్ పెట్టు ఆయన మర్చిపోతున్నాడు సార్. అది నేను పెట్టినప్పుడు నేను పెడితే చూసుకుంటారు ఓకే మనం స్టార్ట్ చేద్దాం. ఏం లేదు, సింపుల్. ఒక్క నిమిషం అసరాబాయ్ ఎన్నికరా చెప్తా. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఇయర్ లాంగ్వేజ్ పిల్లగానికి అన్ని ఇష్టం వచ్చినట్టు మ్యాప్ చేసారు. అది నీకే బాగా ఐడియా ఉండాలి. ఒకసారి చూస్తే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్కి ఇద్దామంటే చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని వర్క్ బుక్స్ కొరకు డేటా అడిగారా? ఎన్ని డిస్ట్రిక్ట్? జగిత్యాల అడిగారు సార్, మేము తెప్పిస్తున్నాం. ఇవాళ స్ప్రెడ్ షీట్ అయిపోతుంది, ఇస్తాం వాళ్ళకి. తెప్పించేది కాదు, నేను తెప్పించినా తీసుకోరు, దీంట్లో చేపియాలి. నువ్వు దీంట్లో ఓకే. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పిల్లగాంది ప్లస్ లాంగ్వేజ్. ఇప్పుడు ఒకసారి చూడు, మన అసరాబాయ్ లాంగ్వేజ్ చూడు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈపీలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒకటి, లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉండాలి. అంటే లాంగ్వేజ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ మాస్టర్ మొత్తం కూడా డిలీట్ చేయించేసి మీరు ఆ స్కూల్కి లాంగ్వేజ్ మాస్టర్ స్కూల్ డైరెక్టర్ మాడ్యూల్లో చేస్తే తప్ప మీరు చేయలేరు. ఓకే, సో ఈ లాంగ్వేజ్లోకి వెళ్ళు. కరెక్టేనా? ఇవి ఏ స్కూల్ చూసినవి? అసరాబాయ్ మాట్లాడు, ఏ స్కూల్ ఇది? ప్రైవేట్ తీసుకున్నాను. ఈ లాంగ్వేజ్ గ్రూప్ రావద్ది అంటే స్కూళ్ళకి డిలీట్ చేసిండా, పిల్లలకు డిలీట్ చేసిండా? పిల్లలకు డిలీట్ చేసినట్టున్నాడు. లేదు, స్కూళ్ళకి డిలీట్ చేయమన్నా నేను. ఒక్క నిమిషం. సో ఇది నాకు తెలిసి ఇప్పుడు డిలీట్ అయిపోతుంది. మీరు సర్జీ ये स्कूल में जाकर देखो तो लैंग्वेज मास्टर दिख रहा ना जी, वो ड्रॉप डाउन में लैंग्वेज सारा ना स्टूडेंट्स डिलीट नहीं कर अभी. सिंक नहीं हुआ होगा, सिंक होने में लगेगी सर 15-20 मिनट के स्कैन सिंक करवा फिर जरा सिंक करो. मैंने डायरेक्ट स्कूल मास्टर से हटा दिया था, आप सिंक नहीं हुई। नहीं नहीं, जरा सिंक करो ना. क्यों बोला था? मैंने जूम मीटिंग लगा के चेक करे तो है. अब नहीं उधर नहीं। जरा जरा करवाना ప్లీజ్. సో ఈ ఒక 10-15 మినిట్స్లో ఇది వెళ్ళిపోతుంది. అంటే నీకు ఇక్కడ పిల్లగానికి లాంగ్వేజ్ గ్రూప్ కనపడదు. నువ్వు ఏ స్కూల్ అయితే చేయాలనుకుంటున్నావు ఆ స్కూల్కి కంపల్సరీగా డిస్ట్రిక్ట్ నుంచే లాంగ్వేజ్ మాస్టర్. ఒకసారి స్కూల్ డైరెక్టర్ మాడ్యూల్ ఓపెన్ చేయి. నీదే జిల్లాది. లాగౌట్గా. సో మీరు కంపల్సరీగా ఎక్కడెక్కడైతే లాంగ్వేజ్ మాస్టర్స్ తప్పుకుంటే చేయొద్దు, కరెక్ట్గా కనుక్కోండి. ఓకే, ఎక్కడైతే మీడియం దీని ప్రకారమే కంపల్సరీగా ఈసారి టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ఇమ్మీడియట్గా ఈ 1 వీక్లో వర్క్ బుక్స్ కూడా ఇండియన్ ఇవ్వాలి. కాబట్టి దీని ప్రకారమే వస్తుంది. కాబట్టి మీరు లాంగ్వేజ్ మాస్టర్ పర్ఫెక్ట్గా ఉంటేనే చేయండి. కంపల్సరీగా తెప్పించుకోండి. ప్రైమరీ లెవెల్లో ఏముంది, ఒకసారి లాంగ్వేజ్ మాస్టర్ చూడు. ఏదైనా ఒక స్కూల్ ఓపెన్ చేయి, నీకు ఐడియా ఉన్న స్కూల్.
ఎస్ ఉన్నాయా? స్కూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే తప్పు వచ్చింది సార్. కాపీ కాలే మొత్తం. కాపీ కాలే స్కూల్ కూడా తప్పు సార్. మొత్తం కాపీ కాలే. సర్జీ ఓకే. अभी तो 12 नहीं हुआ ना, अभी मैंने जूम मीटिंग लगा रहा हूँ अभी. रख भी दिया तो डिलीट कर दियो, नो इश्यू. हाँ नहीं 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 होना बोलो तो डिलीट कर दियो, नो इश्यू. ओके ओके ओके. అయ్యో అది సబ్జెక్ట్ లే, అది కాదు అనేది. సబ్జెక్ట్ నేను ఇచ్చినాం కదా మనం, అది ఇది చూడు, అది కాదు. ఇది కాదు, ఇది అవసరం, ఇది ఆల్రెడీ ఉంది, నో ఇష్యూ. ఇక్కడ చూడు, సెలెక్ట్ ది లాంగ్వేజెస్ ఉందా, అది కాదు. మీడియం ఏం చేస్తున్నాం, మళ్ళీ మీడియం మార్చుతుంది. యువర్ డిలీటింగ్ మీడియం, క్యాన్సల్ కొట్టు. ఇక్కడ ఎడిట్ లాంగ్వేజ్ కాడవు, లాంగ్వేజ్ ఏం కనపడట్లేదు కదా నీకు. ఇక్కడ నీవు పర్ఫెక్ట్, ఇప్పుడు లాస్ట్ టైము ఇన్నొట్టున్నాయి మన దగ్గర. బట్ ఈ స్కూల్కి ఏదో పర్ఫెక్ట్గా చేయాలి. ఈసారన్నా మనము మీరు పర్ఫెక్ట్ చేస్తే దీని ప్రకారమే, మళ్ళీ చెప్తున్నా, వర్క్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ దీని ప్రకారమే ఇస్తాం. లాస్ట్ ఇయర్ తప్పు ఉంది డేటా, ఇది దీన్ని డిలీట్ చేయడానికి నేను 1 month నుంచి ఎట్టబడితే వాళ్ళు అటెట్ డిలీట్ చేస్తామని వాళ్ళు డిలీట్ చేయలే. అఫిషియల్గా మెయిల్ పెడితే కూడా చేయలే. ఇప్పుడు ప్రోగ్రామ్ అని మాట్లాడుకొని ఇది ఏమంటారు, మనం పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తే డిలీట్ చేయొచ్చు. ఇవేం లాస్ట్ ఇయర్ డిలీట్ చేయమనట్లేదు కదా, నేను ప్రజెంట్ ఇయర్ కదా, ఇంకా స్టార్ట్ కాలేదు కదా, ఇప్పుడే డిలీట్ చేయంటే డిలీట్ చేస్తాను. దీని ప్రకారము పర్ఫెక్ట్ గా ఏ గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ పెట్టండి, లాంగ్వేజ్ గ్రూప్స్. మళ్ళీ రాదు, ఇది పర్ఫెక్ట్ ఉండాలి. ఇక్కడ పర్ఫెక్ట్ ఉండడమే కాదు, నెక్స్ట్ స్టూడెంట్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాప్ చేయాలి, మీడియం అండ్. ఓకే, స్టూడెంట్ మీడియం కూడా డిలీట్ చేయించేదినా అంటే సింగిల్ మీడియం ఉన్న కాడ ఇబ్బంది పడతారు మళ్ళీ. ఎందుకు డౌట్స్ ఉన్నాయా? చెప్పు హరి, మాట్లాడుతున్నావు. సార్ ప్రతి ఒక్క స్కూల్ కి ఇట్లా మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మ్యాప్ చేయాలి లాంగ్వేజ్ గ్రూప్స్. కంపల్సరీగా లాంగ్వేజ్ గ్రూప్స్ మ్యాప్ చేయాల్సిందే. ప్రతి జిల్లా స్కూల్ ఉంటే 1000 స్కూళ్ళకు ఇండివిజువల్ మ్యాపింగ్ చేయాలి సార్. ఒకటొకటి ఎవరు ఇవి ఇప్పుడు అందరు స్టార్ట్ చేయరు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ లోకల్ బాడీ వర్క్ బుక్స్ ఏమేమి ఉన్నాయో అడిగి తెప్పించుకొని చేయండి. ఓకే, ఇప్పుడు ఎవరెవరికి ఉన్నాయో దానికి మాత్రమే చేయించండి. సార్ స్కూల్ ఒక్కసారి రిపీట్ చేయరా సార్, స్కూల్ లాగిన్ లో? ఇప్పుడు ఒకటే మనకు పిల్లగానికి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 ఉంటాయి కదా, అవి మీరు రాంగ్ మ్యాప్ చేశారు. లాస్ట్ ఇయర్ లో బాగా ఇబ్బంది ఉంది. అందుకనే నేను ఆ పిల్లలకి స్కూల్ కి సంబంధించిన లాంగ్వేజ్ మాస్టర్ మొత్తం కూడా డిలీట్ చేపించేసిన. ఓకే, టోటల్ గా డిలీట్ చేపించేసిన. పిల్లవాడిని ఈపీ కావాలంటే చూపెట్టు మన ఒక్కసారి సార్కి. దాంట్లోకి వెళ్ళు, అసరఫ్ భాయ్ ఈపీలోకి వెళ్ళు. ఇది కాదు ఈపీ, పిల్లగాని స్టూడెంట్ రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ ఉందా లాంగ్వేజ్ గ్రూప్ ఉందా 4.2.3B. ఇక్కడ నీకు ఇప్పుడు వెళ్ళిపోతాయి, ఇవన్నీ బ్లాంక్ అయిపోతాయి. ఇక్కడ ఇది పిల్లాని కనపడాలంటే ఆ స్కూల్ సంబంధించినది మీరు స్కూల్ డైరెక్టర్ మాడ్యూల్లో పోయి చేయాలి కంపల్సరీగా లాంగ్వేజ్ గ్రూప్. ఇది లాస్ట్ టైం ఏం చేసినామంటే ఎక్సెల్ కలెక్ట్ చేస్తే అంతా ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు మొత్తం. అసలు పిల్లలకి టెక్స్ట్ బుక్స్ అప్పుడు చాలా ఇబ్బంది అయింది లాస్ట్ ఇయర్. దీన్ని తీసుకెళ్ళా, మళ్ళీ మీకు గుర్తుందా లేదా, మళ్ళీ కలెక్ట్ చేసినాం. ఐడియా ఉందా అసరఫ్, ఎవరికైనా ఐడియా ఉందా? లాస్ట్ టైం టెక్స్ట్ బుక్స్ కి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఏందని కలెక్ట్ చేస్తే మాన్యువల్ కూడా తప్పించారు చాలా మంది. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్ కి పర్ఫెక్ట్ చేయాలంటే ఫస్ట్ స్కూల్ పర్ఫెక్ట్ ఉండాలి. అందుకని స్కూల్లో ఉన్న లాంగ్వేజ్ మాస్టర్ని డిలీట్ చేయించేసి మీరు కంపల్సరీగా మార్క్ చేయాల్సిందే. స్లోగా 1 రోజు కానీ 2 రోజులు కానీ 4 వారం రోజులు తీసుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీగా వర్క్ బుక్స్ ఇవ్వాలి కాబట్టి ఆ వర్క్ బుక్స్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ లోకల్ బాడీ టీఆర్ఎస్ మోడల్ స్కూల్ కేజీబీలకి చేసేసేయండి. ఇప్పుడు దీని నుంచే మీడియము ఇవన్నీ ఎవరైతే అప్డేట్ అవుతుందో దీని నుంచే డేటా తీసుకొని ఇస్తాను. నేను అనుకుంటున్నా వాళ్ళు మాన్యువల్ కలెక్ట్ చేసుకుంటే వాళ్ళ ఇష్టం. కాకపోతే టెక్స్ట్ బుక్స్ మాత్రం పక్కా దీని నుంచే. మనం ఎవ్రీ టైం మనం ఇట్లా ఇబ్బంది అయితే అది స్కూల్ వాళ్ళే కదా చేసేది, స్కూల్ వాళ్ళకే బాగా ఐడియా ఉంటుంది పిల్లల గురించి. నాకైతే ఐడియా లేదు. అందుకోసమనే ఈ లాంగ్వేజ్ మాస్టర్ డిలీట్ చేయించేసిన, మళ్ళీ ఫ్రెష్గానైనా చేస్తే కరెక్ట్ చేస్తారని.
ఫస్ట్ పిల్లగాని మీడియం ఇంపార్టెంట్, మీడియం తర్వాత లాంగ్వేజ్ మాస్టర్, లాంగ్వేజ్ గ్రూప్. ఇప్పుడు లాంగ్వేజ్ మాస్టర్ ఏ లాగిన్ లో అయ్యాను సార్? స్కూల్ లాగిన్, మండల్ లాగిన్, డిస్ట్రిక్ట్ లాగిన్? డిస్ట్రిక్ట్ లాగిన్లో చేయాలి ఇది. ఆల్ స్కూల్స్ డిస్ట్రిక్ట్ లాగిన్ అయ్యాలా సార్? చేయాలి. ఒకటొక స్కూల్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళకి చేయండి. ఈపీ అనేది ఒకటే రోజు అన్ని స్కూల్ స్టార్ట్ చేయవు కదా. ఉమ్. ఉమ్. లేదు చెప్పు, యాడ్ చేపిస్తాను నేను. లేకుంటే వదిలేయండి, ఇమీడియట్ గా చెప్పండి. నో ప్రాబ్లం. అవును. అదే సార్, అదే సార్, నిర్మల్. సార్ నిర్మల్ నుంచి సబ్మిషన్, ఆ? నిర్మల్ నుంచి సబ్మిషన్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఆల్రెడీ లాంగ్వేజ్ గ్రూప్స్ అన్ని కూడా ఆల్రెడీ సెట్ చేసి ఉన్నాయి కదా సార్. అది ఒక్కసారి మనకు తప్పులు పెడితే ఉన్నాయి. ఎక్కడైతే మనము అంటే రాంగ్గా మ్యాపింగ్ అయి ఉందో వాళ్ళ నుంచి డేటా తీసుకొని మనం కరెక్షన్ చేయొచ్చు కదా సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఇప్పుడు అన్ని అంటే ఒకటండి. కూడా మనకి లే ప్రతి చాలా తప్పులు ఉన్నాయి. మోస్ట్లీ అన్ని తప్పులే ఉన్నాయి. ఎందుకంటే చాలా ఇబ్బంది అయింది లాస్ట్ ఇయర్. అలాగా సార్, కొన్ని జిల్లాల్లో కరెక్ట్ ఉంటాయి కదా, మరి అన్ని తీసేస్తే ఇబ్బంది కదా. మాకు రిపోర్ట్ పెట్టాడు సార్. వాళ్ళు Excel report తీసేస్తే పెడితే మొత్తం తీసేస్తామన్నారు. అందుకోసం అన్ని తీసేపించినాం. ఇది ఒక్కసారి చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇబ్బంది పడతాం. టెక్స్ట్ బుక్లు అప్పుడు ప్రతి జిల్లాలో ఇబ్బంది అయింది. స్లోగా కానీ కూడా మీరే ఒకటే రోజు కాదు, వారం 10 రోజులు తీసుకోండి, స్లోగా చేసుకుంటా పంటాం. మనకి ఇప్పుడే ఇంకా మనకు చాలా టైం ఉంది. ఈపీలు ఇప్పుడే అందరూ ఏం చేయరు కదా, ఎవరు రెస్పాండ్ అయితే వాళ్ళకి చేయండి. ఏ స్కూల్ అయితే మీకు ప్రాబ్లం ఉందో మండలం నుంచి తెప్పించుకోండి. ఈ ప్రీ ప్రైమరీకి ఉంది, ప్రైమరీకి ఉంది, ఒక ఫార్మాట్ పెట్టి తెప్పించుకొని స్లోగా చేసుకుంటా పండి. 2 లాగిన్స్ ఉన్నాయి కాబట్టి టీపీలు అండ్ ఏపీ ఒకటి, ఏఎస్సీ అండ్ ఎస్ఓకి ఉన్నాయి కదా, సగం పంచుకొని కూడా చెప్పాను స్లోగా. ఇబ్బంది పడతాం లేదంటే ఒక్కసారి. ఇప్పుడు మన కొంచెం దానికి చూసుకుంటే అన్ని డేటా మొత్తం అసలు దాని లాంగ్వేజ్ గ్రూప్ వాడే పరిస్థితే లేదు. అదే సార్, ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్ని ఇంగ్లీష్ మీడియమే కదా సార్? తెలియదు. ఆ స్కూల్లో కొన్ని తెలుగు ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్, మోస్ట్లీ ఒక 80% అయిపోయాయి అన్ని. కొన్ని దానిలో బుక్ మీడియం కూడా ఉన్నాయి. ఏది దాంట్లో గ్రూపులో పెట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వర్క్ బుక్స్ అర్జెంట్గా అడుగుతున్నారు, డేటా ఇద్దామంటే కూడా మన దగ్గర అసలు ధైర్యం సాగుతలేదు. లాంగ్వేజ్ గ్రూప్ లేదని చెప్పిన నేను. అందుకని ఇప్పుడు ఏం బోలోకి పెట్టిస్తాను నేను. తెప్పించేసి ఈపీజీపీ అవన్నీ ఎనేబుల్ చేసినాము. ఆ లాంగ్వేజ్ గ్రూప్ ఏముంటే పర్ఫెక్ట్ చేయించుకోండి చెప్తాను. సార్ లాంగ్వేజ్ గ్రూప్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్సే కదా సార్? థర్డ్ లాంగ్వేజ్. అదే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అయితే ప్రైమరీ సెకండ్ ఉంటాయి, హిందీ అయితే 6 నుంచి ఉంటాయి, అంతే కదా సార్? థర్డ్ లాంగ్వేజ్. అంతే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ అయితే ఒక స్కూల్ కి ఎక్కడెక్కడ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా సేమ్ ఉంటుంది కదా సార్? ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్. నాకైతే ఆ సబ్జెక్ట్ నా టీచర్స్ మీకే ఐడియా ఉండాలి. ఓకే సార్. చూడండి సార్ ఇప్పుడు అదే సార్ లాంగ్వేజ్ గ్రూప్లో ఇప్పుడు ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఉంది. అందులో ఇప్పుడు మనం యాక్చువల్గా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్గా మనకి హిందీ అట్లా ఉంటుంది. ఆర్డర్లో ఎటైనా ఏం కాదా సార్? ఏం కాదు. లేదు ఆర్డర్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇక ఆర్డర్ని బట్టి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అని వస్తుంది. లాస్ట్ టైం ఇటు అన్నాడు కూడా కొట్టేసారు, అదే ప్రాబ్లం. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ తెలుగు 2 వేరు. ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఆర్డర్ ఎట్టుంటే తెలుగు ఇంగ్లీష్ ఉందనుకో లాంగ్వేజ్ తెలుగు అవుతుంది. తెలుగు హిందీ ఉందనుకోడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయితే సెకండ్ లాంగ్వేజ్ హిందీ అవుతుంది. హిందీ తెలుగు ఉన్న సేమ్ అంటే కాదు మళ్ళీ. ఎస్ కనబడుతుంది. ఒకసారి పెట్టండి సార్ ఇది గ్రూప్లో, మన గ్రూప్లో ఒకసారి నాకు కూడా ఐడియా. ఇది ఏంటి ఫస్ట్ లాంగ్వేజ్ క్లాస్ 1 to 10 తెలుగు, సార్ మన గ్రూప్. సెకండ్ లాంగ్వేజ్ 6 to 10 హిందీ, ఏది తెలుగు మీడియం అయితే. థర్డ్ లాంగ్వేజ్ 5th to 5 ఇంగ్లీష్. ఓకే రైట్. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి ఓకే ఎక్సలెంట్. ఇది పెట్టబ్బా, నాకు నాలెడ్జ్ లేదు. ఇవి సేమ్ ఉంటాయి సార్. ఇది లాస్ట్ ఇయర్ కూడా అన్ని రైటే ఉన్నాయి సార్. లాంగ్వేజ్ మీడియం తప్పు వచ్చింది కానీ లాంగ్వేజ్ కరెక్టే ఉన్నాయి సార్. అయ్యో మీడియం కరెక్ట్ ఉంటే లాంగ్వేజ్ తప్పుంటా సార్? మీరు ఉల్టా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే కదా సార్? సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సార్. అది గ్రూప్ ఉన్నాయి. లేదు సార్, ఉర్దూ అది ఉర్దూ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంటుంది సార్.
ఉర్దూ వాళ్ళకు మీడియం బట్టి ఉంటదండి, స్కూల్లో తెలుగు మీడియం మీడియం బట్టి వాళ్ళకు ఉంటాయి. ఆ, మన దగ్గర మీడియం బట్టి అక్కడ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఇబ్బందే కాదంటలేను, చేద్దాం. ఇది ఒక్కసారి పర్ఫెక్ట్ చేస్తే మనకి లైఫ్ లాంగ్ కరెక్ట్ ఉంటుంది. దీన్ని మార్చని అవసరం ఉండదు. ఇదేది పెట్టేసేవా? ఇది ఒకసారి గ్రూప్ లో పెట్టావా ప్లీజ్? ఇంకొకటి ఇంకొకటి మీ దగ్గర ఇప్పుడు ఒక చిన్న డేటా అవసరం పడుతుంది. ఇప్పుడు టీచర్ డీటెయిల్స్ పెడితే అతను ఏ డిఎస్సి అని చెప్పగలుగుతారా? లేదా అంటే నా దగ్గర పాత ఉన్నాయి, పాత ఐఎస్ఎంఎస్ లో మార్క్ చేసి ట్రాన్స్ఫర్స్ అప్పుడు కొత్తగా రిక్రూట్ కొత్త తర్వాత ఏవి లేవో ఒకసారి కొన్నిటికి లేనట్టున్నాయి. ఎస్సీఆర్టీ వాళ్ళు డేటా అడుగుతారు. కొత్త 2024-25 అయింది రిక్రూట్మెంట్. డిఎస్సి 24 కదా, టీచర్ల లిస్ట్ అడుగుతున్నారు. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది అర్థం కాలేదు, చెప్తాను దాంట్లో. అది ఈజీ కదా సార్. 24 days లో చెప్తారు డేట్ సార్. ఆఫ్ అపాయింట్మెంట్ యూడేస్ లో తీసుకుని కూడా చేయొచ్చు. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ 2024 లో ఉన్నాయి. రెగ్యులర్ టీచర్ తీసుకుంటే అయిపోద్ది మన మేనేజ్మెంట్. అంతేనా? కరెక్టేనా? వస్తాయి సార్. అంతే కదా సార్, డేట్ అపాయింట్మెంట్ కరెక్ట్ ఉంటాయా అందరికి? కరెక్ట్ ఉంటాయి సార్. ఓకే. అజయ్ సార్ ఒక సబ్మిషన్. సరే, టీచర్ దాంట్లో ఒకటి మనకి డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రెసెంట్ కేటగిరీ ఒకటి ఉంటే బాగుంటుండే సార్. అది మనమే మాన్యువల్ చేసుకున్నది. యాక్చువల్ గా వాళ్ళకి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు. ఈసారి కూడా లేదా? ఈసారి దాంట్లో లేదా? లేదు సార్. అంటే మనకి మార్పులు రాలేదు సార్. లేదు సార్. దానివల్ల ఏమవుతుంది సార్ అంటే లెటర్లు కూడా రాసినాం, వాళ్ళకి లెటర్లు కూడా రాసినాము. ఇంకోటి ప్రమోషన్స్ అప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి తెప్పించుకుందాం. మనము ఎవరన్నా డాటా అడిగినప్పుడు ఇబ్బంది అవుతుంది సార్. అంటే మళ్ళీ మన ఫీల్డ్ నుంచి తెప్పించుకోవాల్సి వస్తున్నది. అవునవును, ఒకసారి తెప్పించుకొని పెట్టుకుందాం. మళ్ళీ ఏం చేయాలి? లేదంటే ఐఎస్ఎంఎస్ లో ఇప్పిస్తాం. ఇప్పియండి సార్. అట్లా ఐఎస్ఎంఎస్ లో ఇప్పిద్దాం, లాస్ట్ చేద్దాం. ఇంకా వర్క్ బుక్స్ కు ఏవైతే ఉన్నాయో దీని నుంచే డేటా తీసుకుంటారా లేదని నేను మీకు మెసేజ్ పెడతాను. సో దీని నుంచి ఉన్నప్పుడు కొంచెం మీరు తొందరగా చేసుకోవాల్సి వస్తాయి లాంగ్వేజ్ మాస్టర్స్. అది ఎవరన్నా కానీ కూడా ఒక మీ దగ్గర ఉండే వాళ్ళని కూడా ఎవరైనా ఆపరేటర్ వాళ్ళు ఉపయోగించేసుకొని డేటా ఒక్కొక్క స్కూల్ తెప్పించేసుకొని చేసేసుకోండి. సింగిల్ మీడియం ఉన్న కాడ ఇబ్బంది ఉండదు మీకు. డబుల్ మీడియం ఉన్న కానీ 2 సార్లు చేయాల్సి వస్తుంది గ్రూప్స్. అవి ఒకసారి మీడియం బట్టి జాగ్రత్తగా ఒకసారి క్లియర్గా స్కూల్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. లాంగ్వేజ్ గ్రూప్స్ కరెక్ట్గా ఉండాలి. ఇటు అటు ఉన్నా కూడా కాదు. మళ్ళీ తెలుగు హిందీ తెలుగు వేరు. తెలుగు హిందీ ఉర్దూలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అవుతుంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ అవుతుంది, థర్డ్ లాంగ్వేజ్ ఉర్దూ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఆర్డర్ తేడా ఉన్నా చేయొద్దండి, అట్లాంటి చేయొద్దు. లేదంటే వదిలేయండి, నేను యాడ్ చేసినాకనే చేద్దాం. యాడ్ చేయడానికి నాకు ఉందా లేదనేది చూడాలి నేను. మీకు లేదా అసలుపై దాంట్లో? అదే సార్, తెలుగు మీడియం స్కూల్ దాంట్లో గ్రూప్స్ యాడ్ చేయడానికి, లాంగ్వేజ్ గ్రూప్స్ యాడ్ చేయడానికి లేదా? డైరెక్టరీ మోడల్ ఉంటుంది సార్. స్కూల్ కాదు, ఏదైనా ఒక లాంగ్వేజ్ గ్రూప్ మిస్ అయింది అనుకో, అది ఏడ చేస్తాం. అది మిస్లేనియస్ నాకేమన్నా ఉందా చూస్తున్నా. ఇప్పుడు చెప్పిన స్కూల్ సార్ మేము చేస్తే తర్వాత మీరు అక్కడ అప్రూవ్ చేస్తే రిఫ్లెక్ట్ అయింది అంతకుముందు అయితే. లేదా దీనిది కాదు నాకు రావడానికి. దీంట్లో లేదు కదా అంటే చేసుకో. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా? సో ఒకసారి దయచేసి ఈసారన్నా స్టూడెంట్స్ కి టెక్స్ట్ బుక్స్ మాత్రం దీని నుంచే వస్తాయి సార్. చాలా జాగ్రత్త. హైదరాబాద్ ఉన్నారా? ఎవరి టైం హైదరాబాద్ లో కన్నా ఇబ్బంది అవుతుంది. బాగా గ్రూప్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ గ్రూప్స్. హైదరాబాద్, ఏపీ. ఇంకా ఆయన అన్వర్ సార్ రాలే?
లీవ్ లో ఉన్నాడు సార్ ఈరోజు. ఓకే, చెప్పు క్లియర్ గా. ఓకే, మీ స్కూళ్ళకే టెక్స్ట్ బుక్స్ బాగా ఈ సంవత్సరం కూడా ఇబ్బంది అయింది అనుకుంటా కదా. అవును సార్. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎందుకంటే మల్టీమీడియా స్కూల్స్ మీ దగ్గర ఎక్కువ ఉంటాయి. ఉర్దూలు గిర్దులు చాలా రకాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఒకటి, ఇదే ఫస్ట్ వీక్ లో, అంటే ఇదే ఫస్ట్ వీక్ ఏమో మాక్సిమం ఇంకా షెడ్యూల్ రాలేదు. బహుశా 11, 12 అట్లా డ్యూ డేస్ పైన మన 2 days ఆర్ 3 days వర్క్ షాప్ ఉంటుంది. అంత లోపల మనం అనుకున్నాం కదా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్, అవి జిల్లాలన్నీ కూడా తగ్గాలి. మీరు మార్క్ చేయాలి, అప్డేట్ చేసుకున్నాలి మీరు, లేదంటే ఇబ్బంది పడుతుంది మీకు. ఓకే, ఓకే రైట్, థ్యాంక్ యూ.